హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు నవరాత్రి 6th డే కదండి. సో ఈరోజు వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే, సో నవరాత్రి 6th డే ఫుల్ డే వ్లాగ్ అండ్ మా హస్బెండ్ బర్త్డే అనమాట ఈరోజు. ముందు వీడియోలో నేను సర్ప్రైజ్ ఎలా ఇచ్చానో మీరు చూసే ఉంటారు. అంటే ఇండియా టైంలో బర్త్డే డేట్కి రిలీజ్ చేశాను అనమాట. సో అది చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ తను ఎలా రియాక్ట్ అయ్యారో కూడా నేను వీడియో పెట్టాను కదా, సో మీరు చూడకపోతే అది కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మరి ప్రసాదం అవన్నీ చేయాలి కదా, పూజ కూడా చేసుకోవాలి. అండ్ మా హస్బెండ్ బర్త్డే, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఏం చేస్తాను ఈ రోజంతా అనేది ఈ వ్లాగ్లో చూసేద్దరు. కానీ ఈరోజు ప్రసాదం అయితే పాయసం చేస్తున్నానండి. ఈరోజు అయితే ఎక్కువ వంట అయితే ఏం చేయను. వీడియోలో మీరు బొరెటో బౌల్ చూసే ఉంటారు, సేమ్ అదే ఈరోజు కొంచెం మోడిఫికేషన్స్ చేస్తున్నాను అంతే. అది ఏం చేస్తానో కూడా చూపిస్తాను. డెకరేషన్ అది ఏం చేయలేదు, సో డెకరేషన్ అది కొంచెం చేయాలి. అండ్ కేక్స్ కూడా కొన్నాయి అండి. ఈరోజు అయితే ఇంకా కొన్ని బేక్ చేయాలి. సో అవన్నీ ఈరోజు వీడియోలో మీరు చూసేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ నేనైతే పాయసానికి అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి. అండ్ కాఫీ కూడా తాగలేదు ఇంకా, సో కాఫీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ అవేలోపు మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారనమాట. మళ్ళీ ఆఫీస్కి కనెక్ట్ అవ్వాలి కదా వర్క్కి. సో అందుకని కానీ ఇంకా ప్రసాదం అవ్వలేదని చెప్పి ఇంకా జస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ తర్వాత చేస్తారు పూజ. రోజు అయితే నేను చేస్తాను కదా, ఈ రోజు అయితే తను చేస్తారనమాట. సో ఇలా పాయసం అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం చల్లారాక అండ్ దేవుడి దగ్గర కూడా సర్దాలి. సో ఈ లోపు అది సర్దేస్తే ఇంకా మా హస్బెండ్ పూజ చేసేసుకుంటారు. అయితే అయిపోయింది కదా, ఇంకా పాయసం తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చేద్దాం. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ బర్త్డే రోజు స్వీట్ తినాలి కదా, అందుకని పాయసం ఇచ్చానమాట. సో నేను కూడా తినేసి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తా. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. అండ్ నిన్న నేను కేక్స్ చేశాను అనమాట, ఎగ్లెస్ కేక్స్. నాన్ వెజ్ తినట్లేదు కదా, అందుకని ఎగ్లెస్ కేక్ చేశాను. అదైతే చాలా బాగా వచ్చిందండి. వీడియోలో అయితే మీకు ఎలా చేయాలో చూపించలేదు కదా, సో అదైతే చాలా బాగా వస్తుంది. అందుకని మీతో కూడా షేర్ చేసుకుందామని చూపిస్తాను. మామూలుగా నార్మల్ బిగ్ కేక్స్ అయితే అయిపోయినాయండి, కొన్ని కప్ కేక్స్ చేయాలి, చూపిస్తాను నేను మీకు. సో ఎంత బాగా వచ్చిందండి, ఫ్లఫీగా కూడా ఉంది బాగా. ఎలా చేయాలో కూడా నవరాత్రి డే 8th వ్లాగ్లో చూపిస్తానండి. అంటే ఇప్పుడు లెండి అయిపోతుంది అది కూడా పెడితే, అందుకని నేను వీడియో ఆల్రెడీ తీసాను ఆ రోజు. అంటే అసలు ఫస్ట్ తీయలేదు, చాలా బాగా వస్తున్నాయి అని చెప్పి నేను మీకోసం అని మళ్ళీ రికార్డ్ చేశాను అనమాట. సో ఇలా కప్ కేక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, అండ్ బాగా పొంగాయి కూడా. సో ఇది నేను ఒకటి తీసి చూపిస్తాను. సో ఇలాగా బాగా మెత్తగా ఉన్నాయి. అండ్ ఇక్కడేమో మా హస్బెండ్ బర్త్డేకి కావాల్సిన ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇలా చేసేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా. పొటాటో బౌల్లో చేస్తానని నేను ఎలా చేశానో సేమ్ అలానే చేస్తాను, కానీ టోఫు యాడ్ చేస్తాను అనమాట. సో ఇవి క్రిస్పీగా అలా బాగుంటాయి మధ్యలో తగులుతూ. సో ఈ టోఫుతో ఏం చేస్తానో ఇప్పుడు చూపించేస్తాను నేను మీకు. సో మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఏం చేస్తానో చూపిస్తాను.
సో రాజ్మా కూడా నేను పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ టోఫు కూడా బేక్ చేయాలన్నమాట. సో ఈ టోఫుని ఇప్పుడు బేక్ చేసేద్దాం. నవరాత్రి డే 1 వీడియోలో టోఫు మంచూరియా చూపించాను కదండి. ఇప్పుడు అదే టోఫుతో బురెటో బౌల్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. సో టోఫుని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ అప్పుడు చెప్పాను కదండి టోఫు కూడా పన్నీర్లా ఉంటుందని. అండ్ ఇందులోంచి వాటర్ అయితే స్క్వీజ్ చేస్తే చాలా వస్తాయి అన్నమాట. సో ఈ వాటర్ ఏమీ లేకుండా ఉండాలి ఫస్ట్ బేక్ చేసుకునే ముందు. సో దానికి ఏం చేయాలంటే ఇలాగా ఈ టోఫుని స్క్వీజ్ చేసేయాలన్నమాట. వాటర్ ఏం లేకుండా. మనం ఎంత స్క్వీజ్ చేసినా వాటర్ అయితే ఉంటుందండి. సో అందుకని నేను ఇలా పేపర్ నాప్కిన్ మీద ఆ స్క్వీజ్ చేశాక ఈ పేపర్ నాప్కిన్లో వేసేసుకుంటున్నాను. అలా అన్ని క్యూబ్స్ కూడా వేసేసుకుంటాను అనమాట. సో పేపర్ నాప్కిన్ లేకపోతే మీ దగ్గర క్లాత్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగ టోఫు క్యూబ్స్ అయితే అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నానండి. సో పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తానో కూడా చూపించేస్తాను. టోఫు క్యూబ్స్ అయితే అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకొని పైన కూడా పేపర్ నాప్కిన్ వేసేసుకున్నాను. ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా వేసేసుకొని కటింగ్ బోర్డ్ పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ పైన కూడా ఇలా వెయిట్స్ పెట్టేసుకున్నాను. ఇలా టోఫు అయితే కట్ చేసేసుకుని వాటర్ స్క్వీజ్ చేసేసి ఇలా వెయిట్ పెట్టేసానండి పేపర్ నాప్కిన్లో వేసేసి. చూసారు కదా ఎలా చేశానో. సో ఇలా చేయడం వల్ల ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా ఈ వెయిట్ వల్ల పీల్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి. సో నెక్స్ట్ ఈ టోఫుని మ్యారినేట్ చేయాలన్నమాట. సో ఆ మ్యారినేషన్కి ఏమేమి కావాలో కూడా చూసేద్దాం. మ్యారినేషన్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ తీసేసుకుని దాంట్లో 2 స్పూన్స్ సోయ్ సాస్ అండ్ 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. అండ్ 1/2 స్పూన్ సాల్ట్ అండ్ 1/4 స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ గార్లిక్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ 1/4 స్పూన్ ఆరిగనో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా అవి ఇందులో యాడ్ చేసేయాలి. అండ్ మనం వెయిట్స్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం. చూడండి ఆ పేపర్ నాప్కిన్కి వాటర్ ఎలా అయిపోయినాయో. సో ఇప్పుడు ఈ క్యూబ్స్ అన్ని తీసేసి ఈ బౌల్లో వేసేసుకుందాము. వేసేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఈ క్యూబ్స్ బాగా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఈజీగా స్మాష్ అయిపోతాయి. సో జాగ్రత్తగా స్లోగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా. సో మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేను ఒక ప్యాన్ తీసేసుకుని దాంట్లో బటర్ పేపర్ వేసుకుని కుకింగ్ స్ప్రేతో స్ప్రే చేస్తున్నాను. సో ఇలా స్ప్రే చేసేసిన తర్వాత ఈ క్యూబ్స్ని అయితే దాంట్లో దూరంగా పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగా అన్ని పెట్టేసుకుని బేక్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇవి అన్నీ అయ్యేలోపు ఓవెన్ని ప్రీ హీట్ చేసేసుకున్నానండి. సో ప్రీ హీట్ చేసేసుకుని 400 degrees పెట్టుకుని ఇవి 30 minutes బేక్ చేసుకోవాలి. అండ్ నేను ఇంకో బౌల్లో ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్స్ ఇలా కట్ చేసేసుకుని సోయ్ సాస్, ఆలివ్ ఆయిల్, పెప్పర్, సాల్ట్ ఇందాక ఎలా అయితే యాడ్ చేసామో ఇందులో కూడా అలానే యాడ్ చేస్తున్నానండి. కానీ గార్లిక్ వేయలేదు అంతే, మిగిలినంత సేమ్ అనమాట. సో ఇలా అన్నీ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇది కూడా ప్యాన్ మీద పెట్టేసుకుని బేక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బటర్ పేపర్ వేసేసుకుని కుకింగ్ స్ప్రే చేసేసి ఇవి నేను ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసేసుకుని ఓవెన్లోనే పెట్టేయాలి. ఆల్రెడీ అక్కడ టోఫు క్యూబ్స్ అవుతూ ఉన్నాయి కదా. సో దాంతోపాటు ఇవి కూడా పెట్టేద్దాం ఓవెన్లో. అండ్ ఇవైతే బేక్ అయిన తర్వాత క్రంచీగా భలే ఉంటాయండి తింటే టేస్ట్. సో ఇవి కూడా ఓవెన్లో పెట్టేద్దాం. సో ఇలా రెండు నేను ఒకేసారి ఓవెన్లో పెట్టేశాను అనమాట. సో రెండు ఒకే టైంలో అయిపోతాయి. సో 30 minutes తర్వాత ఇవైతే బేక్ అవ్వడం అయిపోతాయి. ఈ లోపు నేను ఇక్కడ బెలూన్స్ బ్లో చేస్తున్నాను అనమాట. మరి డెకరేషన్ అది చేయాలని చెప్పాను కదా. సో అందుకని బెలూన్స్ అవి బ్లో చేస్తున్నాను. అండ్ నేను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను అనేది ఈ వీడియోలో ఏం చూపించట్లేదండి. నేను నవరాత్రి సిరీస్ అయిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. సో ఈలోపు ఈ టోఫు క్యూబ్స్ అయితే అయిపోయినాయి అండ్ ఇవి కూడా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఇవి కొంచెం టొమాటో కెచప్లో వేసి మిక్స్ చేస్తే బాగుంటాయి అన్నమాట టేస్ట్. సో మళ్ళీ బౌల్లో వేసేసుకొని బేక్ అయిన తర్వాత కొంచెం 1 స్పూన్ టొమాటో కెచప్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు బురెటో బౌల్ అయితే రెడీ చేసేసుకుంటాను. సో ఇలా రైస్ పెట్టేసుకుని బౌల్లో టోఫు యాడ్ చేసేసాను. అండ్ మనం బేక్ చేసుకున్న పెప్పర్స్, క్యారెట్స్, ఆనియన్స్ అవి వేసేసి రాజ్మా కూడా వేసేస్తున్నాను. అండ్ లాస్ట్లో లెట్యూస్ వేసేసుకుంటున్నాను. అండ్ నిన్న
నిన్న డ్రెస్సింగ్ అది చేశాను కదండి, సేమ్ అలానే అనమాట మిగిలింది. చూసారు కదా టోఫుతో ఎలా చేశానో, చాలా క్రిస్పీగా వచ్చాయండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు ఇదైతే మా హస్బెండ్కి ఇష్టం అనమాట, సో అందుకని ఈరోజు చేశాను తన బర్త్డే అని. సో ఇప్పుడు తనకి ఇచ్చేసి ఎలా ఉందో టేస్ట్ కూడా అడుగుదాము. Wow. హ్యాపీ బర్త్డే. Thank you. Tofu. Baked tofu. So yummy, just like store bought. టోఫు బాగుందా? థ్యాంక్ యూ. It's very delicious, guys. If you like chipotle or Qdoba, any Mexican kind of food, you'll definitely love this. Without rice, kuda tinachidi with baked veggies, tofu, tastes good. థ్యాంక్ యూ. చూసారు కదా, తనకైతే చాలా నచ్చింది. అంటే ముందు రోజు అడిగాను అనమాట, బర్త్డేకి ఏం కావాలి, ఏం ప్రిపేర్ చేయను రేపు అంటే ఇదే అన్నారనమాట. సో అందుకని ఈరోజు ఇది చేశాను. అండ్ మీరు కూడా కర్రీస్ తిని తిని బోర్ కొట్టుంటుంది, సో ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే కేక్ రెడీ చేస్తున్నాను అనమాట. సో కేక్ అయితే ఎలా చేశానో నేను చెప్పాను కదా, నవరాత్రి డే 8 వ్లాగ్లో పెడతానని. అండ్ డెకరేషన్ కూడా కొంచెం కొంచెం స్టార్ట్ చేసేసాను. అండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశానో నేను నవరాత్రి సిరీస్ అయిపోయిన తర్వాత పెడతాను. సో ఇదండి ఈ వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.